చదువుకున్న చదువుకు సంబంధించి నేను వ్యాపారవేత్తగా ఎదిగి కొత్త విధానాలను మనం సృష్టించాలని ఆలోచన చేసి ఈరోజు ఒక కొత్త ఒరవడి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని. చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి దాంట్లో ప్రధానంగా డాక్టర్ రమేష్ గారి ఆలోచన మేరకు ప్రిజర్వేటివ్ సంబంధించిన ఒక అంశాన్ని ఒక ప్రత్యేకతతో వారు ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఇవ్వటం అనేది మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇంకోటి, అన్నా హజారే తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మరి వారికి అందజేయటం అనేది ఒక గొప్ప ప్రత్యేకత. ఈ అన్నా హజారే గారు అందరికీ కూడా పరిచయం, అందరికీ కూడా సుపరిచితులు. ఆయన చేస్తా ఉన్న సమాజ సేవకు సంబంధించిన అంశాల విషయంలో అందరికి తెలుసు. దాని తదుపరి సంపంగి సంస్థ వారికి సంబంధించిన అధినేతకు చెందిందంటే వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు మా తమ్ముడు మరి రమేష్ గారు సాధించిన ఘనత చిన్నది కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏదైనా కొత్తదనం కనబడ్డా, ఒక కొత్త ఇన్వెన్షన్ కనబడ్డా, 10 మందికి మేలు చేసే ప్రక్రియలో ఉన్న ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన ప్రతినిధులు మరి ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి సందర్భంలో డాక్టర్ రమేష్ గారు చేసిన ప్రగతి, వారు చేసిన అసాధ్యమైన పనిని గుర్తించి మరి అన్నా హజారే తర్వాత వారికి ఒక అవార్డుని ఇవ్వటం అనేది మనందరికీ కూడా గొప్ప గర్వకారణం. మీ అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే మీ స్ఫూర్తి, మీరు చేసిన కృషి, మీరు చేసే శ్రమ, మరి మీపై నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తున్న సందర్భంలో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్న వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఈ సంస్థలో పనిచేస్తున్న వారికి ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వారికి పెన్షన్లు ఇస్తామని. సో కొత్త ఒరవడి. రియలీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ ఇన్నోవేటివ్ థింకింగ్. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు మరి రామ లక్ష్మణ్ లాగా ఈ కంపెనీని, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరిద్దరితోనే కాదు, దే బిలీవ్ ఇన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని అందరిపై ఆధారపడి ఉన్నారు, మీ అందరు కూడా కృషి చేస్తూ ఉన్నారు.